ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ ఇది. ఇంకా నేనైతే రాగి ఇడ్లీలు, పల్లీల చట్నీ అయితే చేశాను. మీకు ఎవరికైనా రాగి ఇడ్లీలు ఎలా చేయాలి అని కావాలంటే లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఇంకా చట్నీ అయితే పచ్చిమిర్చి చేస్తే అంత టేస్టీగా ఉండదు. రాగులు చప్పగా ఉంటాయి కాబట్టి ఎండుమిర్చి వేసి చేయడమే బెటరు. ఇంకా ఇడ్లీలు అయితే జస్ట్ 8 అయ్యాయి, నిన్నటి పిండితో చేసా కాబట్టి. ఇంకా అందుకని మళ్ళీ కొంచెం పూరీలు, ఆనియన్ కర్రీ అయితే చేశాను. ఆనియన్ కర్రీ కూడా లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఈ చట్నీ అంతా డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత లంచ్కి అయితే వంకాయ కర్రీ చేద్దామని పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా ఇడ్లీ స్టాండ్ అంతా నానబెట్టేశాను. ఇవి నానే లోపల గ్రాసరీస్ ఎక్స్ట్రా ఉండేటివి చెక్ చేద్దామని ఈ అల్మారా ఓపెన్ చేశాను. ఇంకా ఇక్కడ చూడండి, ఇది ఎంత క్లమ్జీగా తయారవుతుందంటే, నేను 15 డేస్కి ఒకసారి సర్దినా కూడా ఇలాగే తయారవుతుంది. ఇంకా ఎలాగో ఓపెన్ చేసా కదా అని ఒకసారి మళ్ళీ సర్దుదామని అన్నీ తీసేస్తున్నాను. ఇలాంటి స్టాండ్ అయితే మనం వర్టికల్ స్పేస్ కూడా బాగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. మీషోలో తీసుకున్నాను. ఈ సెట్ ఆఫ్ 2 వస్తాయి. లాంగ్ బ్యాకే తీసుకున్నాను, ప్రైస్ అంత గుర్తులేదు నాకు. ఇంకా సర్దాకైతే ఇలా ఉంది. ఇంకా తర్వాత ఇంకా కింద షెల్ఫ్ కూడా సర్దుతున్నాను. నాకైతే అసలు ప్లాట్ఫామ్ పైన స్పేస్ లేక గ్రైండర్ కూడా లాస్ట్కి అల్మారాలోనే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ తీసేసి ఇంకా గ్రాసరీ ఎక్కువ ఏమున్నాయని చెక్ చేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ గ్రాసరీ కొనాలి కదా, మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇంకా దీంట్లో ఒక టబ్లో వేసి పెడతాను అన్నీ. ఇంకా దీంట్లో కూడా మసాలా లైక్ ధనియాల పొడి, పసుపు అన్నీ ఒక కవర్లో వేసి పెడతాను వెతుక్కోకుండా. ఇంకా ఏమేమి ఉన్నాయా అని అన్నీ తీసి ఇంకా టబ్బు కూడా ఒకసారి వైప్ ఆఫ్ చేసి ఇంకా అన్నీ దీంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఈ షెల్ఫ్ కూడా తీసాను కదా అని ఇంకా దీంట్లో ఉండేటివన్నీ తీసేసి అంతా క్లీన్ చేసేసి పెడదామని అన్నీ తీస్తున్నాను బయటికి. ఒకటి చేయాలనుకుని స్టార్ట్ చేస్తే ఇంకొక పని కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఉంటుంది కిచెన్లో, ఏదైనా కూడా అంతే. ఇంకా ఈ ఈ అల్మారా ఓపెన్ చేయం కాబట్టి ఎప్పుడైనా మనం ప్లాట్ఫామ్ తుడిచినప్పుడు నీళ్లు పడి ఇలాగా కొన్ని మరకలు అయితే ఉన్నాయి. ఇంక అందుకే వెట్ క్లాత్తో వైప్ చేసేసి ఇంకా మళ్ళీ అన్నీ అయితే సర్దేశాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.